मारेगा चाकू निकलेगा कौन, मारेगा चाकू निकलेगा कौन. వెంకీ బాయ్ బర్త్డే కమింగ్ సూన్. అందరికి ఎలా ఉన్నారు? డే 2 బ్లాగ్ కి వెల్కమ్. ఈరోజు వచ్చేసి మన వెంకీ బాయ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే అనుకో. నా తరపున గోల్నక బాయ్స్ తరపున, విలకరగడ బాయ్స్ తరపున, అంబర్పేట్ బాయ్స్ తరపున, టీవీ తరఫుకి వెళ్ళి అసలుకి ఆరైతే షో గాయ్స్. ఈరోజు వచ్చేసి మంచి మళ్ళా బీచ్ పోయి నేను విష్ణు బాలు ఇంకా తేజ వాళ్ళ కజిన్ అందరం కలిసి పోయి మంచి రీల్స్ చేసినాం. ఈరోజు మన మొత్తం బాయ్స్ అందరు వస్తూ రీల్స్ చేయడానికి. షో గాయ్స్ మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూడండి. చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ 5 సింగర్స్ చూడండి. ఇంకోటి గాయ్స్ ఇది వచ్చేసి బర్త్డే బాయ్ కలికి కిరాక్ అవుట్ఫిట్స్ ఏం చేయాలో అర్థమవుతుంది. బర్త్డే బాయ్కి స్నానం చేసుకుని విష్ణువాడి సాయనాలు అయితే స్కూల్ వండుకుండు. విష్ణువాడి అయితే బట్టలు సెట్ చేసుకుంటుండు. వెంకట అవుట్ఫిట్ అంటే అప్పటి నుంచి చూపిస్తుంది. వెంకట అవుట్ఫిట్ అంటే చూపిరా పబ్లిక్. వెంకటేశ్వర షూలు, వెంకటేశ్వర చెట్టు మైండ్ వద్దురా. మీ డాడీ మా డాడీ ఇంకా డైట్ ఉంటుంది. సో గైస్ బ్లాగ్ అయితే మధ్యలో కంటిన్యూ చేస్తాం. చలో బాయ్. వెంకటేష్ హాయ్, హలో, హౌ ఆర్ యు? ఈడికి వచ్చినప్పుడు మీ ఫోనేనా బ్రో? వాట్ బ్రో కలిసిపోయినారా కలదల్లంట. బీజేం వేసలేడాడు మంచిది, ఫార్వర్డ్ వేసాడు. మళ్ళా బీచ్కి వచ్చేసినాం. హాయ్ బ్రో. బాయ్ కడ్లు బాయ్. దొంగ చూపులు వస్తుంది ఇక. అగో అగో వద్దు, ఈ లెక్కలు వద్దు వద్దు. అగో అగో అగో. हाय ब्रो, से हाय. हाय बोलो. చూడు అంటారా గట్ స్థితి. ऐसा बोलो. అరే నే ఇలాతో దిగిందా? अरे ब्रो బాయ్ నువ్వే దిగినావా లేకపోతే గోల్డ్ కలర్ రేటోలా? अरे अरे నాడు నాడు నడి. हाय बोलो. तुम्हारे साथ एक सेल्फी. हाय हाय. నువ్వు వెళ్ళాను అన్నీ వస్తున్నావు సైడ్కి. ఎక్స్ట్రాలు ఎందుకా? సో గైస్ బీచ్ ఒక పక్కకి వెళ్ళిపోవాలి మనం, ఒక దిక్కు రీల్స్ చేయాలంటే. అంటే సముద్రం లోతే ఎంత అంటే దుంకి తెలుసుకోరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎగురుతుంది వాటర్. ప్లీజ్ రా. సో గైస్ బీచ్కి వచ్చేసినాం, అందరం ఫోటోలు దిగుతున్నాం. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. చెట్టు అవ్వండి, షూలు అవ్వండి, ఓవర్వి షూలు అవన్నీ షూలు అవ్వండి, చెప్పులు అవ్వండి. మాకంటే ఇక పోనీ బర్త్డేలు అని చెప్పి బతిలాడతా నేను వచ్చినాను. బర్త్డేలు అని చెప్పి బతిలాడారు. ప్లీజ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. అసలు కేక్ తిండికి వచ్చినవరా పిచ్చ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు అట్లనే అంటారు. కెమెరా ఆన్ చేయగానే జర షూ వేస్తాను అనమాట. కెమెరా చేసుకోరా కేక్ వాళ్ళు. కాదు వాడు వచ్చి ఏమాట తెలుసా? అరే నిన్న మంచి లేదురా కేక్ ఇవ్వాలి, మంచి చాక్లెట్ తీసుకున్నాం. వెంకటేష్ రోజులే మోజులే. అర్థమైందా? ఏం కాదు మనము ఇగో ఫ్లవర్స్ షేడ్ అంటాడంట. ఆవు నేను అద్దాలు మంచిగా పెట్టుకున్నా. కేక్ అయితే తీసేసుకున్నాం అంటున్నా ఖాళీ. పైసలేదుగా ఇజ్జట్లేదు. అరే ఒక చిన్న డైలాగ్. కుళ్ళా చెప్తున్నా, మా తానికి వస్తే తల్లి తల పెట్టేస్తాం అంటున్నా. నరం మీద నరం కొడుతూ వస్తా అంటున్నా నీకు జ్వరం. అరే ఆపేసారా చిల్లర డైలాగ్ వేస్తున్నా. అరే ఆడ చిల్లరగానే కదరా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.
గాయ్స్ నా విష్ణు బర్త్డే రోజు ఈయన బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. కోమా క్వారంటైన్ నో గ్యారంటీ. కేక్ పెట్టవా? కజ్జే మామ, కజ్జే కజ్జే కజ్జే. The next day. హలో గాయ్స్, వెల్కమ్ టు డే 3 బ్లాగ్. ఈరోజు ఏంటంటే మేము ఇంటికి వచ్చేస్తున్నాం, ఎందుకంటే కరెక్ట్ బడ్జెట్ బట్టి వచ్చేసినాం, బడ్జెట్ బట్టి పోతున్నాం. ఇంకా అది కూడా ఉంది అది ఇంట్లో ఇంట్లో ఉండాలని చెప్తున్నాం. సో గాయ్స్ మేము ఇద్దరం ఎడికి పోతున్నాం అంటే టెంపుల్కి పోతున్నాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది గోవాలో. సాటర్డే కదా మేము మిస్ కాము అసలు టెంపుల్ని. అది గోవా కానీ, అది హైదరాబాద్ కానీ, బ్యాంకాక్ కానీ, ఏదైనా కానీ మాకు టెంపుల్ కావాలంటే ఫోన్లో హనుమంతుని ఫోటో పెట్టుకున్నా మొక్కుతాం, కానీ కాకపోతే ఇక అవైలబుల్ ఉంది కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. మొక్కోవచ్చు, అట్లేం లేదు. ఫోన్లో టెంపుల్స్ అనేవి 24 hours స్కూల్ ఉంటాయంట, అందుకోసమే పోతున్నాం. ఈయనే మా రూమ్ నుంచి ఒక 1 kilometer అంతే డిస్టెన్స్. ఇప్పటికైతే మనోడు అడిగినాము అంకుల్ని, అంకుల్ అని అడిగినాం. చెప్పేసి వచ్చేసినాము. ఫస్ట్ అయితే ఇగో వెల్ నోన్ అందరికీ తెలిసింది బ్లెండర్ స్ప్రైడ్. బ్లెండర్ స్ప్రైడ్ వచ్చేసి 700. మన దగ్గర ఎంత ఉందో చూడండి, మళ్ళీ 1300-1400 ఉంటుండొచ్చు మీరు. నెక్స్ట్ సిగ్నేచర్ ఫుల్ బాటిల్ బ్రో. సిగ్నేచర్ వచ్చేసి కూడా 700. అది 700 కదా? ఇది 700. రాయల్ స్టాగ్, రాయల్ స్టాగ్ వచ్చేసి 370. ఫుల్ బాటిల్ 370. 370 రూపీస్. గ్రేటే, తక్కువనే అది. ఇంకా సో నెక్స్ట్ 100 పైపర్స్. 100 పేపర్స్. 100 పైపర్స్ వచ్చేసి 2120. 2000. 12 years old whiskey 2120 rupees. ఓల్డ్ మంక్ టీచర్స్. బ్లాక్ డాగ్, అందరి ఫేవరెట్ అది. బ్లాక్ డాగ్ వచ్చేసి 1400. ఫుల్ బాటిల్ అది. ఫుల్ 1400. ఆ బ్రాండ్ చాలా ఉన్నాయి. ఇంకోటి రెడ్ లేబుల్. రెడ్ లేబుల్ కిतना है? రెడ్ లేబుల్ వచ్చేసి 1800. ఇది బ్లాండ్ అంట. బ్లాండ్ వచ్చేసి 2460. నెక్స్ట్ చివాస్ రేగల్. ఇది మన ఇంటికాడ ఎంత ఉంటుంది నార్మల్? ఇది 3320. మన మన ఇంటికాడ ఏమో 6000. ఇవి ఇక్కడ ఇది మాక్టైల్. ఇవి ఓల్డ్ మౌంట్. ఓల్డ్ మౌంట్ కిतना है? 220. ఓల్డ్ మౌంట్ ఫుల్ బాటిల్ 220 రూపీస్ అంట ఓల్డ్ మౌంట్. నెక్స్ట్ సులా వైన్ ఉంది ఇక్కడ. సులా వైన్ వచ్చేసి 775 రూపీస్. మన దగ్గర 1200 కదా, 1200. ఇక్కడ 775. సో మ్యాజిక్ మూమెంట్స్ ఫుల్ బాటిల్ అది. మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా 380 రూపీస్. 380 రూపీస్ బ్యాగుమెంట్ ఫుల్ బాటిల్ ఇక్కడ. సో అయిపోయింది. మందైతే ఇంకా కొంచెం చూడండి, విస్కీస్ ఇవన్నీ ఇంతే ఇక్కడ ఉన్నాయి. సో బియర్స్ వచ్చేసి నార్మల్ కింగ్ ఫిషర్స్ అయితే ఈ చిన్నవేమో 60 రూపీస్ అంట. బ్రీజర్స్ వచ్చేసి 100 రూపీస్. వేరే సైడ్ అయినా ఒకటే రేట్ ఉంటుంది. మళ్ళీ పెద్దవి కేఫ్ లైక్ పెద్దవేమో 100 రూపీస్. బడ్ వైజర్ 110-120 సంథింగ్ ఎంతనో ఉంది. సో అంతే. ఇప్పటికైతే వెల్ నోన్వి మన దగ్గర ఇక్కడ తెలిసినవి కంపేర్ చేసినాం. జస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టోటల్గా మొత్తం చూసేద్దాం మనము. ఫ్రెండ్స్ ఉంటుంది అంటే మేము గోవాకి వచ్చాడు ఏందో కానీ ఒక్కొక్కడు ఫోన్ చేసి మందు బాటిల్ తీసుకురా, మందు బాటిల్ తీసుకురా. కానీ నాకు తెలియదు రిస్క్ ఏంటంటే దొరికిపోతామని తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకురావద్దు బ్రో, అసలు ఒక్క బాటిల్ కూడా అలా ఉండదు బస్సులో. నీ షర్ట్ తెలుపుతారు, ఇట్లా నీ లగేజ్లకి షర్ట్ తెలుపు తీస్తారు ఒక్కొక్క బాటిల్. నువ్వు నార్మల్గా ఇప్పుడు ప్లేన్లో అయితే 4-5 లీటర్స్ అలౌడ్ ఉంటుంది అంట, కానీ బస్సులో బస్సులో కష్టం బ్రో. బస్సులో ట్రైన్లో పట్టుకుంటారు ఇంకొకరు జర అడిగిన వాళ్ళు అందరూ. సో గాయ్స్ మనం అయితే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక ఫుడ్ తినేకైతే పోదాం. హోమ్ మేడ్ ఫుడ్ ఇది. బాయ్ ఇడబెట్టు బాయ్, సర్వీస్ ఇడేయాలి అడగాలి. అరే ప్లేట్ ఇక్కడ తీసుకురారా, నీకు ఒక్కని కోసం తెలియ ప్లేట్లు దాయిట్రా. విష్ణుడు వెంకటేశ్వరుడు వచ్చేసి రోజు షాపింగ్ చేసేసి ప్లేట్కి దెబ్బ దాకొద్దు అన్నట్టు తింటాడు. కొంచెం కొంచెం చేతులు చెప్పినా, చేతులు చెప్పి అగో ఆడి వరకే అంటాను. ఇలా సాయిరావులే జుట్టు ఎక్కుండే ఆడవాళ్ళు అనుకోకూరే, మొగోడే. గాయ్స్ ఇప్పటికైతే మేము బస్ ఎక్కేసినాం. లగేజ్లు మొత్తం మన మంది బాటిల్ ఇంటికి తీసుకొని రెడీ పెట్టేసిరు.
రిస్క్తో తీసుకోబోతున్నాం. దొరికితే విల్ సే బ్యాడ్ న్యూస్, దొరకకపోతే విల్ సే గుడ్ న్యూస్. ఇగో మొత్తం బాయ్స్ అందరు ఇట్లానే ఉన్నారు. ఇగో కాలు బస్సు ఎక్కినా ఊరు వెంకటేష్ విష్ణు అన్నా ఉన్నాడు. చెప్పింది వినాలి విష్ణు నువ్వు మళ్ళా. బాయ్స్ బాయ్ हाय बोलो ना थोड़ा एक बार हाय बोलो हाय 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 नहीं बोलते हाय को भाई ऐसा गुस्सा में है तो गुस्सा में है हाय दाढ़ी ना कहते कंटिन्यूअस हम ब्लॉग आना चलो బ్రో ఛాయ్ అవుతున్నాం బ్రో. नो ఛాయ్ మస్తు పెద్ద కిస్ అయిపోయింది అంటున్నా. మంచిగా ఉందా ఏడి శివ ఏమైందిరా మంచిగా ఉందా చాయ్ బస్ ఉంటున్నా ఏమైనా లొల్లి అయిపోయింది పెద్ద బురాన్ షార్ట్ అయిపోయింది. ఆ నెత్తి వాళ్ళగొట్టి నీకు పోయినా కానీ ఇక్కడ వచ్చి ఆపిండు. ఏం చెప్పాలి వెనకాల కార్ వచ్చి ఆపిండు. ఇది మా ట్రావెల్స్ బస్ వాడు చాలా లేట్ చేసేసిన అని చెప్పి మొత్తం ప్యాసింజర్స్ అందరూ లొల్లి పెట్టుకోరు. అస్సలు రాకురి ఇట్లాంటి బస్సులో అయితే అస్సలు రాకురి పీవీఎస్ బస్సులో. ఎందుకంటే మస్తు దమ్దమ్ అయిపోతుంది. మీకు చక్క సీట్లు ఉంటాయి లోపల. మాకు వాటర్ అయితే లీక్ అవుతున్నాయి. సో మీరు కూడా చూసి జర జాగ్రత్త పీవీఎస్లో రాకండి. ఎందుకంటే ప్యాసింజర్స్ అందరూ లొల్లి పెట్టుకోరు. మళ్ళీ వాళ్ళు ఇష్టమున్న డాబాకానే ఆపుతారు. ఏడా ఆపరు చూడండి గైస్. జర చూసి చేసి ఏమున్నా మా బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో మేమైతే ఇక ఏమంటా బ్రో విల్ డూ అవుట్రో కొడదాం. ఫుల్ వర్షం పడుతుంది అసలు. ఇగో పచ్చిగా అయిపోయినా మొత్తం. చలో కొట్టేసి. సో గైస్ మా గోవా సిరీస్ అయితే అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద 5 సిన్నర్స్ మీకోసం అని చెప్పి గోవా బి అన్నీ చేసేసినాం కాబట్టి. చలో బాయ్.